హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా అయితే బలపడలేదు. అయినప్పటికీ ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది. సో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి ఇది శ్రీలంకకు 240 కిలోమీటర్లు, నాగపట్నానికి 330 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 390 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఇవాళ తీవ్ర వాయుగుండంగానే కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. దీనివలన ఏపీకి తుఫాను ముప్పు లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందలేదని, ఇది సాయంత్రం వరకు వాయుగుండంగా బలహీనపడుతుందన్నారు. ఇక రేపు ఉదయం కల్లా కరైకల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని చెప్పారు. ఇక తుఫాను ముప్పు లేకున్నా వాయుగుండం ప్రభావంతో ఇవాళ రేపు దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ప్రకాశం, తూర్పుగోదావరి, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. సో తుఫాను ప్రభావం లేకపోయినప్పటికీ ఈదురుగాలు అక్కడక్కడ గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, ఈ రోజు రేపు మత్స్యకారులు సముద్రంలో చేపవేటకు వెళ్లరాదని హెచ్చరికలు అయితే జారీ చేశారు.